ఇప్పుడు నాటుకోడి ఫ్రై చేసినది వేస్తాను. ఓకేనా? వేసిన తర్వాత ధనియాల పౌడరు 2 స్పూన్లు. మా ఆయన ఎసెట్ వేయాలండి. ఆయన స్పూన్ అట్లా ఊపుతుంటాడు అంతే. కారం పొడి చిన్న స్పూన్ ఇస్తాడు. గరం మసాలా లేకుండా ఇది కారం పొడి అంటారు. దీని వచ్చేసి మన తగ్గట్టు వేసుకోండి మీరు. నేను ఎక్కువ వేసుకుంటాము, ఎందుకంటే కారం ఎక్కువ యూజ్ చేస్తా కాబట్టి నేను. చాలు, మీరు తగ్గట్టు మీరు వేసుకోండి కారం. ఓకే, ఠీక్. అదర్ వనియగా అదర్ కోక కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇది జస్ట్ మిక్స్డ్ వెల్. నేను వచ్చేసి కలపాలి, ఫుల్ కలిపాలి. చికెన్ మసాలా కావాలా? కావాల్సిందే కదా. గోండి చికెన్ మసాలా అండి. ఒకటి చికెన్ మసాలా, ఇంకోటి గరం మసాలా. గరం మసాలా 1/2 స్పూన్ సరిపోతుంది. చికెన్ మసాలా ఒక స్పూన్ సరిపోతుంది. దీని వచ్చేసి కలిపేయాలి. ఇట్లా కలిపేయాలి. కలిపిన తర్వాత మనం ఏమి చేయాలంటే ఇది వచ్చేసి కోయిటాకు ఇటు చల్లాలి, చల్లాలి. ఇట్లా కోయిటాకు చల్లి పదగాలి అంతే. చల్లిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనియాలి. కోయిటాకు నాటుకోడి చికెన్ రెడీ అయింది. ఫ్రై సూపర్గానే ఉంది. కోయిటాక్ నాటుకోడి చికెన్, కోయిటాక్ నాటుకోడి చికెన్ డన్.